ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తల్లిని తండ్రిని కడతీర్చిన కొడుకుల్ని కూతుర్లని చూసాం. అదే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తమ పార్ట్నర్స్ని భార్యనో భర్తనో కడతీర్చిన వాళ్ళని చూసాం. ఇప్పుడు లేదంటే అదే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తామే పోయామని నమ్మించి ఆ డబ్బులు వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోదామని చూసిన వాళ్ళని మనం చూసాం. అంటే సొంత ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు పోయామని భ్రమ కల్పించి. ఇప్పుడు అలాంటిదే మరొక ఘటన చూస్తున్నాం. అలాంటి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఒక ఫ్రెండ్ని లేపేయాలని కుట్ర చేశారు మరొక ఇద్దరు ఫ్రెండ్స్. అయితే వీటన్నిటికీ ఒక లాయర్ కూడా సపోర్ట్ చేశాడట. ₹1 కోటి ఇన్సూరెన్స్ డబ్బులు ఉన్నాయి, వాటిని కొట్టేయడానికి కోసం ప్లాన్ చేశారు ఈ ఫ్రెండ్స్. ఖమ్మం జిల్లా బోర్గంపాడులో ఇలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ వెలుగు చూసింది. యశ్వంత్ అనే వ్యక్తిని దారి కాచి మరీ దారుణంగా కొట్టి అతని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు ఈ నిందితులు. ఇద్దరు పేర్లు సాయి దీపక్, భానుప్రకాష్గా గుర్తించారు. గుంటూరు ఆసుపత్రిలో చాలా క్రిటికల్ కండిషన్లో ఇప్పుడు యశ్వంత్ చికిత్స పొందుతున్నాడు. సేమ్ సర్నేమ్ కావడంతో, ఇంటి పేరు ఒకటే కావడంతో ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. భానుప్రకాష్తో యశ్వంత్కు ఇన్సూరెన్స్ చేయించాడు దీపక్. యశ్వంత్కు నామినీగా దీపక్ పేరు చేర్చాడు భానుప్రకాష్. ఆ తర్వాత యశ్వంత్ ప్రాణాలు తీసేసి ఆ వచ్చిన డబ్బుల్ని వీళ్ళు పంచుకోవాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళ ప్లాన్కి హెల్ప్ చేసింది ఒక లాయర్ అంటూ తెలుస్తోంది. ఒక లాయర్ సహాయంతో ఇదంతా ప్లాన్ చేశారట. మొత్తం మీద విషయం బయటపడి ఇప్పుడు ఈ కేసు విచారణ జరుగుతోంది. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. స్థానికులు ఏమంటున్నారో చూద్దాం. ముందుగా అల్లూరు పోలవరం జిల్లా అండి. మా మేనల్లుడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారండి. తల్లిదండ్రులు చనిపోయి మా దగ్గర పెంచుతున్నామండి. ఆడు పార్టీ ఉందని చెప్పేసి అని పిలిచేసి ఇద్దరు కలిసి కుర్రోళ్ళు మా ఊరు కుర్రోడు ఒకడు, భద్రాచలం కుర్రోడు, ఇద్దరు కలిసి పిలిచేసి ఆ కుర్రోడిని బాగా తాగిచ్చేసి ప్రయత్నించారండి. ప్రయత్నిస్తే వాళ్ళు ఆ కుర్రోడ్ పేరు మీద ₹1 కోటి ఎంతో ఏదో పాలసీ అయితే కట్టారంటండి. పాలసీ కట్టేసి ఆ కుర్రోడికి ఉద్దేశంతో వాళ్ళు బాగా కొట్టి ఇచ్చేసారండి. ఇప్పుడు కుర్రోడు ఐసీయూలో ఉన్నాడండి. లక్షలతో కూడిన ఖర్చు అవుతుందండి. మరి ఇన్సూరెన్స్ కట్టి ఇన్సూరెన్స్ డబ్బులు గురించి చెప్పేసి అని ప్రయత్నించారండి. తల్లిదండ్రులు ఎవరు లేరండి, పెళ్లి కాలేదండి, మా దగ్గర ఉంటున్నాడండి. ఆ అబ్బాయి ఇంతకుముందు ఐటీసీలు చేసాడు అండి. ఆటో ఉంది, ఆటో తోలుతూ ఉంటాడు. ఆటో సొంత లేదు కానీ ప్రైవేట్ ఆటో తోలుతూ ఉంటాడు. ఇంతకుముందు ఐటీసీలు జాబ్ చేశాడు, పేపర్ బోర్డులు జాబ్ చేసాడు అండి. కట్ట యశ్వంత్ అండి. అతన్ని మా దగ్గరే అండి, మా ఇంటికాడ ఉంటాడండి. కేసు ఫైల్ చేశారు సార్. బోర్గంపాడు స్టేషన్ వారు, ఖమ్మం మన పాలవంచ సిఐ గారు, బోర్గంపాడు ఎస్ఐ గారు వీళ్ళందరూ ఫోన్ చేశారండి, కేసు ఫైల్ చేశారండి. దేని మీద కొట్టారు నాకు తెలుసు సార్. నైట్ 12 గంటలకే తీసుకొచ్చేసి ప్రైవేట్ వెహికల్లో తీసుకొచ్చేసి ఆడ పడేసారు. గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేశారండి. గవర్నమెంట్ హాస్పిటల్ పెడితే మేము ఒకటి 25 కిలోమీటర్లు మా ఊరండి భద్రాచలానికి. అక్కడ నుంచి మేము తీసుకొచ్చి అప్పటికప్పుడు గుంటూరు తీసుకుపోయాను. గుంటూరు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు సరిగ్గా మాకు కుదరట్లేదు, ఒక్కనే అయిపోయానని చెప్పేసి మళ్ళీ ఖమ్మం తీసుకొని వచ్చానండి నేను. ఆ పాలసీకి సంబంధించిన డబ్బు ఆ కుర్రోడికి ఏదైనా ఉపయోగపడితే బాగుంది సార్. ఎందుకంటే పాపం చాలా డబ్బు అయిపోతుంది సార్. నేను ఫైనాన్షియల్ వీకే. ఆ బాధితుడు యశ్వంత్ మనకు కనిపిస్తున్నాడు, స్క్రీన్లో మనం చూడొచ్చు. అలాగే ఆ దుర్మార్గులు కూడా మనకు కనిపిస్తున్నారు. ఇద్దరు, దీపక్ అలాగే భానుప్రకాష్. దీపక్ది యశ్వంత్ది ఒకే సర్నేమ్ అవడంతో దీపక్ని నామినీగా పెట్టి భానుప్రకాష్ అతనితో ఒక పాలసీ చేయించాడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం. చేయించి ఆ తర్వాత అతన్ని పార్టీకి అని పిలిచి అతని మీద దాడి చేసి అతని ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. అతను ఇప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో యశ్వంత్ చికిత్స పొందుతున్నాడు. లక్షలు ఖర్చు అవుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. పేరెంట్స్ కూడా లేరట పాపం. సో డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. పోలీసులు మరి ఎంతవరకు విచారణ చేశారు అనేది తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. ఉదయ్, ఫ్రెండ్ బీమా డబ్బుల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టారు. వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఎంతవరకు వచ్చింది అసలు విచారణ? ఈజీ మనీ కోసం దారుణానికి తెగబడ్డారు ఇద్దరు యువకులు. ప్రాణ స్నేహితుడిని తుదముట్టించి అతడి పేరిట ఉన్నటువంటి పరిహారాన్ని అంతా కూడా కాజేయాలని స్కెచ్ వేశారు. పక్కా పథకం ప్రకారమే ప్రాణ స్నేహితుడిని అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేసి
అతని రోడ్డు పక్కన పడేసి అదంతా ఘటన అంతా కూడా యాక్సిడెంట్ గా చిత్రీకరించి పోలీసులను నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి స్థాయిలో అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు కూడా కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఏపీలోని పోలవరం జిల్లా ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందినటువంటి యశ్వంత్ కట్ట సాయిదీప్ ఇద్దరు కూడా స్నేహితులు. వీరిద్దరికి కూడా భద్రాచలంలోని ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ సేల్స్ మేనేజర్ గా పనిచేసినటువంటి కొండ భానుప్రకాష్ తో పరిచయం ఉంది. అయితే కట్ట యశ్వంత్ తో పాటు కట్ట సాయిదీపక్ ఇద్దరు సర్నేమ్ కూడా ఒకటే అవడం కొండ భానుప్రకాష్ గమనించాడు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో వక్ర మార్గాల్లో డబ్బు అధిక మొత్తంలో సంపాదించాలనే కోరికతో ప్రాణ స్నేహితుడైనటువంటి కట్ట యశ్వంత్ ను తుదముట్టించేందుకు పలకరచన చేశారు. అంతకు ముందే సరిగ్గా 4 నెలల క్రితమే యశ్వంత్ పేరిట ₹1,00,00,000 సంబంధించి ఇన్సూరెన్స్ రికార్డ్ చేయడంతో పాటు దానికి సంబంధించి ప్రీమియం అంతా కూడా చెల్లించి పక్కా పథకం ప్రకారమే 4 నెలల తర్వాత అతన్ని తుదముట్టించి దాన్ని అంతా కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీగా చిత్రీకరించి పూర్తి స్థాయిలో దాని పరిహారంతో రాజేయాలని ప్రయత్నించారు. అందులో భాగంగానే గత శనివారం అటు తెలంగాణలోని బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మోతే పట్టినగర్ సమ్మక్క సారక్క గద్దెల వద్ద తీవ్రమైనటువంటి రక్తస్రావంతో గాయాలతో పడి ఉన్నటువంటి కట్టా యశ్వంత్ ను వాహనదారులు గమనించి హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా ప్రదేశానికి చేరుకున్నటువంటి పోలీసులు ఆ సమీపంలో ఒక వాహనాన్ని కూడా గుర్తించారు. సో మొదట పోలీసులు కూడా ఇది యాక్సిడెంట్ కేసు అయి ఉండొచ్చు, చాలా తీవ్ర స్థాయిలో రక్తస్రావం అవుతుందని చెప్పి భావించారు. కానీ కుటుంబ సభ్యులకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత తమకు అనుమానం ఉంది, తమ కుటుంబ సభ్యుడైనటువంటి యశ్వంత్ పేరిట 4 నెలల క్రితం ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయించడం జరిగింది. దాదాపు ₹1,00,00,000 సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీకి స్నేహితులుగా ఉన్నటువంటి సాయి దీపక్ భానుప్రకాష్ ప్రీమియం కూడా చెల్లించారంటే కూడా పోలీసుల విచారణలో వెళ్లడంతో పోలీసులు వెంటనే సాయి దీపక్ తో పాటు కొండ భానుప్రకాష్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అంతర్గతంగా విచారణ అయితే జరుగుతుంది. చాలా పక్కా పథకం ప్రకారమే అటు కట్టా యశ్వంత్ పేరిట ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి ఆ తర్వాత అతన్ని తుదముట్టించి పథకం ప్రకారమే ఇన్సూరెన్స్ సొమ్మును కాజేయాలని చెప్పి అటు భానుప్రకాష్ మరోవైపు సాయి దీపక్ ఇద్దరు కూడా చాలా పెద్ద ఎత్తున పథకం చేశారు. ఇందుకు ముందుగానే ఒక న్యాయవాదిని కూడా ఇద్దరు నిందితులు కూడా సంప్రదించినట్టు తెలుస్తుంది. సదరు న్యాయవాది ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకే ఈ యాక్సిడెంట్ చిత్రీకరించి దీన్ని పూర్తి స్థాయిలో రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ ఇన్సూరెన్స్ సొమ్మునంతా కూడా కాజేయాలని ప్రకటించారు. ప్రస్తుతం బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో యశ్వంత్ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కూడా ముగింపు దశకు చేరుకుందని మరికొద్ది రోజుల్లోని అంశానికి సంబంధించి పూర్తి విషయాలు మీడియా సమావేశం నుంచి వెల్లడిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. నందు రైట్ అంటే కోలుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు ప్రజెంట్ యశ్వంత్? అతని కండిషన్ ఏంటి? లక్షలు ఖర్చు అవుతుంది, ఏం చేయాలో అర్థం కాలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు కదా. ప్రస్తుతం యశ్వంత్ ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషయంగా ఉంది. ప్రస్తుతం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అతనికి చికిత్సను అయితే కుటుంబ సభ్యులు అందించగలుగుతున్నారు. ప్రధానంగా తల మెడ భాగంలో చాలా పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. అయితే నిందితులు కర్రలతో దాడి చేశారా, లేదంటే ఇనుప రాడ్లతో దాడి చేశారా, లేకపోతే మారణాయుధాలు ఏదైనా ఉపయోగించారని సంబంధించి కూడా క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం పోలీసులు మాత్రం పలు కోణాల్లో విచారణ జరుపుతూనే అటు ప్రధానంగా నిందితులైనటువంటి కొండ భానుప్రకాష్ తో పాటు కట్ట సాయిదీప్ ఇద్దరిని కూడా అంతర్గతంగా విచారణ చేస్తున్నారు. విచారణలో కూడా పూర్తి స్థాయిలో ఇన్సూరెన్స్ సొమ్ము కాజేసేందుకే నిందితులు ఈ దురాఘాతానికి పాల్పట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం బాధితుడైనటువంటి యశ్వంత్ ఆరోగ్య పరిస్థితి మాత్రం పూర్తి విషమంగా ఉంది. మరొక 72 గంటలు గడిస్తేనే అతను బ్రతుకుతాడో లేదనేది చెప్పే అవకాశం ఉందని చెప్పి నిర్ధారించే అవకాశం ఉందని చెప్పి వైద్యులు అయితే ప్రస్తుతం చెప్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యులైనటువంటి యశ్వంత్ ను పూర్తి స్థాయిలో కాపాడాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే యశ్వంత్ కి చిన్నతనం నుంచే తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేరు, కేవలం ఒక నాదగా పెరుగుతున్నాడు. మేనమామ సంరక్షణలో ప్రస్తుతం ఆయన ఉంటున్నాడు. కూలీ నాలు చేసుకోవడం, ఆటో నడుపుకోవడం, ఇలా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి యశ్వంత్ సాయి దీపక్ సాన్నిహిత్యంతో కావచ్చు, స్నేహంతో కావచ్చు, ఒకసారిగా అతను చెప్పినవన్నీ వినడం, అతనితో ఎక్కువగా సమయం స్పెండ్ చేయడం చేస్తుండేవాడు. సో దీని అనుకూలంగా మలుచుకున్నటువంటి సాయి దీపక్ ఇద్దరు సర్నేమ్ కావచ్చు, ఇంటి పేరు ఒకటే కావడంతో నామినీగా సాయి దీపక్ పేర్లు పెట్టుకొని తర్వాత వచ్చినటువంటి పరిహారం అంతా కూడా కొండ భానుప్రకాష్ సాయి దీపక్ ఇద్దరు కూడా చర్య సమానంగా పంచుకొని న్యాయవాది ఇచ్చినటువంటి సలహా మేరకు ఈ తతంగానంతా కూడా పథకరచన చేసినట్లయితే ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడవుతుంది. అధికారికంగా దీనికి సంబంధించి ఒక ప్రకటన రావాల్సి ఉంది. నందు రైట్ థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో చాలా సింపుల్గా జరిగింది ఏంటి అనేది చూస్తే యశ్వంత్, దీపక్, భానుప్రకాష్ ముగ్గురు ఫ్రెండ్స్. అయితే భానుప్రకాష్, దీపక్ ఫినాన్షియల్గా ముగ్గురు కూడా పెద్దగా రిచ్ ఏం కాదు, చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. యశ్వంత్ కూడా ఆటో నడిపేవాడు, వేరే కొన్ని చిన్న పనులు చేసేవాడు అంటూ తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నటువంటి భానుప్రకాష్కి
ఒక ఐడియా వచ్చింది. దీపక్ది యశ్వంత్ది ఒకే సర్నేమ్, అంటే ఒకే ఇంటి పేరు అవడంతో ఒకవేళ ఇప్పుడు అతని పేరు మీద, యశ్వంత్ పేరు మీద కనుక ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయిస్తే అతను ప్రాణాలు కోల్పోతే అతనికి వచ్చేటువంటి ఇన్సూరెన్స్ డబ్బులన్నీ కూడా దీపక్ నామినీగా ఉన్నాడు కాబట్టి, సేమ్ ఇంటి పేరు ఉంది కాబట్టి, అదే కుటుంబ సభ్యుడు అని చెప్పి అతని పేరు నామినీగా పెట్టి అతనికి ఆ డబ్బులు తీసుకోవచ్చు, వీళ్ళు ఆ డబ్బులు పంచుకోవచ్చు, హ్యాపీగా బ్రతకొచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని యశ్వంత్తో ఒక ఇన్సూరెన్స్ పాలసీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పార్టీ ఇస్తాం రమ్మని చెప్పి పిలిచి, యశ్వంత్ని పిలిచి దీపక్, భానుప్రకాష్ కలిసి అతని మీద దారుణంగా దాడి చేశారు. రాడ్, కర్రలు ఏ ఉంటే అవి తీసుకొని కొట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత అతను ఇంకా ప్రాణాలు కోల్పోతాడని వాళ్ళు భావించి కొన ఊపిరితో ఉన్న సమయంలో అదొక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. వేరే వాళ్ళు చూసి ఈలోగా వెంటనే హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుంటే అప్పుడు అసలు విషయం బయటపడింది. ఇవి యాక్సిడెంట్లో అయిన గాయాలు కాదు, ఎవరో బలంగా కొట్టడం వల్ల అయినటువంటి గాయాలు అని రియలైజ్ అయ్యారు. అసలు విషయం విచారిస్తే అప్పుడు బయటపడింది ఈ ఫ్రెండ్స్ ఇద్దరు, దీపక్, భానుప్రకాషే ఈ దారుణానికి ఒడిగట్టారు అని. మరోవైపు యశ్వంత్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు. చెప్పలేమంటున్నారట డాక్టర్స్. లక్షలు ఖర్చు అవుతుంది, ఏం చేయాలో అర్థం కావడం లేదు. తల్లి తండ్రి లేరు. ఈ నేపథ్యంలో వాళ్ళ రిమైనింగ్ ఫ్యామిలీ ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంటే ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావడం లేదు మాకు అని చెప్పి వాళ్ళు తల్ల పట్టుకుంటున్నారు. మరోవైపు దీపక్, భానుప్రకాష్ మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.